బ్రేకింగ్ చూస్తున్నాం. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై వచ్చిన ఆరోపణలపై జనసేన విచారణ కమిటీ వేసింది. మహిళ చేసిన ఆరోపణలను అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. విచారణ చేయాలని జనసేన కార్యవర్గం నిర్ణయించింది. 3 సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. టి శివశంకర్, తంబళ్లపల్లి రామాదేవి, టీసీ వరుణ్లతో కమిటీ ఏర్పాటు చేసింది. 7 రోజుల్లోగా కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని అరవ శ్రీధర్ ను జనసేన ఆదేశించింది. నిజానిజాలపై విచారణ చేసి 3 సభ్యుల కమిటీ పార్టీకి నివేదిక ఇవ్వనుంది. నివేదిక పరిశీలన చేసి తుది నిర్ణయం వచ్చే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కు స్పష్టం చేసింది జనసేన అధిష్టానం. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై వచ్చిన ఆరోపణలపై జనసేన విచారణ కమిటీ వేసింది. మహిళ చేసిన ఆరోపణలను అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. విచారణ చేయాలని జనసేన కార్యవర్గం నిర్ణయించింది. 3 సభ్యులతో కమిటీని నియమించింది. టి శివశంకర్, తంబళ్లపల్లి రమాదేవి, టీసీ వరుణ్లతో కమిటీ ఏర్పాటు చేసింది. 7 రోజుల్లోగా అంటే వారం రోజుల్లోగానే కమిటీ ముందుకు హాజరై ఏం జరిగింది ఏంటి అనే దానికి సంబంధించి వివరణ ఇవ్వాలని అరవ శ్రీధర్ ను జనసేన ఆదేశించింది. నిజానిజాలపై విచారణ చేసి 3 సభ్యుల కమిటీ పార్టీకి నివేదిక ఇవ్వబోతోంది. నివేదిక పరిశీలన చేసి తుది నిర్ణయం వచ్చే వరకు కూడా అంటే వారం రోజుల పాటు కూడా ఎటువంటి పార్టీ కార్యక్రమాలకు హాజరు కాకుండా దూరంగా ఉండాలని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కు స్పష్టం చేసింది జనసేన అధిష్టానం. ఆ లెటర్ ని కూడా మనం చూస్తున్నాం. రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలపై విచారణ కమిటీ ఆదేశించింది జనసేన. ఆ లెటర్ ని కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం. వారం రోజుల పాటు సమయం ఇచ్చారు. ఆ వారం రోజుల్లో విచారణ కమిటీ ముందుకు హాజరవ్వాలి. ఏమేం జరిగింది ఏంటి అనేది క్లియర్ గా చెప్పాలి. ఇప్పటికే అరవ శ్రీధర్ చెప్తున్నారు తనకి ఎలాంటి సంబంధం లేదు, ఇది డీప్ ఫేక్ వీడియో అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. నిజంగానే డీప్ ఫేక్ వీడియోనా? ఆ మహిళ చేస్తున్న ఆరోపణలో వాస్తవం ఎంత? ఇటు శ్రీధర్ తల్లి కూడా బయటకు వచ్చి మాట్లాడారు. తన కొడుక్కి కుమారుడికి ఎటువంటి దీంట్లో తప్పు లేదు, చాలా అమాయకుడు అంటూ కూడా తల్లి చేసిన ఆరోపణలు కూడా మనం చూసాం. ఆ మహిళే వస్తోంది 1 గంటకి, 12 గంటలకి, 2 గంటలు, 3 గంటలు కూడా వస్తూ ఉంటుంది. నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చానని చెప్తున్నారు. ఏదైతే మన స్క్రీన్ లో చూస్తున్న వీడియో ఆ మహిళకి వచ్చినటువంటి ఆరోపణలు అవాస్తవం అని చెప్పిన తర్వాత మరొక వీడియో కూడా బయట పెట్టింది. ఆ మహిళ నాకు న్యాయం చేయాలని కోరుకుంటోంది. తన చిత్రహింసలు పెట్టారంటుంది. తన వల్ల తనకి చాలా సార్లు అబార్షన్ అయిందంటూ కూడా బహిరంగంగా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. కానీ దీని అంతటినీ కొట్టి పారేస్తున్నారు. అంతకుముందు జనసేన పార్టీ కూడా ఒక లెటర్ మనకి రిలీజ్ చేసినటువంటి సందర్భం, ఏదైనా సరే లావాదేవీలు వస్తాయి లేదంటే కనుక వీటన్నిటికీ దూరంగా ఉండండి అంటూ కూడా పార్టీ నుంచి వచ్చినటువంటి లెటర్ ను కూడా మనం చూసాం. ఆ తర్వాతనే అరవ శ్రీధర్ సంబంధించినటువంటి ఇష్యూ తెర మీదకి రావడం, దీనికి సంబంధించి ఒక కమిటీ విచారణ కమిటీ కూడా ఆదేశించడం మనం చూస్తున్నాం. 3 సభ్యులతో కూడినటువంటి విచారణ కమిటీ వేసింది జనసేన. వారం రోజుల్లో దీనికి సంబంధించి క్లియర్ కట్ గా విచారణ జరగాలి. ఆ నివేదిక సమర్పించాలి. నివేదిక వచ్చే వరకు కూడా ఒకవేళ దీంట్లో తప్పు జరిగిందా, నిజంగా డీప్ ఫేకా, మహిళ కావాలని చేస్తున్నారా, రాజకీయంగా దీంట్లో ఏదైనా కోణం దాగి ఉందా, ఎటువంటిది జరిగినప్పటికీ ఈ విచారణ జరిగి ఒక రిపోర్ట్ వచ్చే వరకు కూడా ఆ కమిటీ ఒక నివేదిక ఇచ్చే వరకు కూడా అరవ శ్రీధర్ ను ఎటువంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయకుండా ఉండాలని చెప్పి ఆదేశం కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆఫ్టర్ దట్ ఆ 1 వీక్ తర్వాత ఆ నివేదికలో ఉన్న విషయాన్ని బట్టి ఒకవేళ నిజమైతే ఎటువంటి యాక్షన్ తీసుకుంటారనేది లెటర్ మనం చూద్దాం. ఇప్పటి వరకు అయితే జనసేన నుంచి ఒక క్లియర్ కట్ ఇండికేషన్ అయితే వచ్చింది. ఒక విచారణ కమిటీని కూడా వేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. అసలు ఏం జరిగింది? నిజంగానే రాజకీయ కోణం దాగి ఉందా? అది నిజంగానే డీప్ ఫేక్ వీడియోనా? ఆ మహిళ చేసే ఆరోపణల్లో వాస్తవం ఎంత? శ్రీధర్ తల్లి చెప్పిన మాటల్లో నిజాలు ఏంటి? విచారణ కమిటీ అయితే వేసింది జనసేన పార్టీ. వారం రోజులు గడువిచ్చింది. నివేదిక వచ్చే వరకు ఎటువంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయకూడదంటూ కూడా క్లియర్ కట్ గా చెప్పినటువంటి సిచ్యువేషన్. అసలు ఏం జరిగింది ఏంటనే విషయాల గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే
ఎవరిని రుద్దాలని మీ ప్లాన్? టాయిలెట్ ను. కానీ మనం డిటర్జెంట్ తో బట్టలు కదా ఉతుకుతాం. లేదు లేదు, టాయిలెట్ నే కదా శుభ్రం చేస్తున్నాం. అయినా కూడా ఆలిపోయిన మరకల. ఇప్పుడు కొత్తగా తలతల్లాడుతున్నా ఏమైనా? హార్పిక్ ఉందిగా, దీని చిక్కని ఫార్ములా డిటర్జెంట్ తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువగా మరకలను తొలగిస్తుంది, వాలిపోయిన మరకలు తీసేస్తుంది. ఇంకా ఎంత మంచి వాసన. సరికొత్త టాయిలెట్ కోసం హార్పిక్ ఉందిగా. రైట్. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి జనసేన విచారణ కమిటీ వేసింది. దానికి సంబంధించి మనం డిస్కస్ చేసినా ఏదైతే 2 రోజుల నుంచి నడుస్తున్నటువంటి ఇష్యూకి సంబంధించి ఏం జరిగింది ఏంటి, నిజంగానే ఎమ్మెల్యే చెప్తున్న విధంగా ఇది డీప్ ఫేక్ వీడియోనా, లేదంటే ఆ మహిళ చెప్తున్న విధంగానే తనకు అన్యాయం జరిగిందా, తన చిత్రహింసలు పెట్టారా, ఏం జరిగిందనేది ఒక నివేదిక ఇవ్వాలంటూ కూడా ఆ కమిటీకి చెప్పింది. ఆ నివేదిక వచ్చే వరకు కూడా ఎటువంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయొద్దంటూ కూడా క్లియర్ కట్ ఇండికేషన్స్ కూడా ఇచ్చింది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం ఈ విషయానికి సంబంధించి మా ప్రతినిధి ప్రశాంత్ శర్మ ద్వారా. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రశాంత్ శర్మ, ఏం జరుగుతుంది? కమిటీ వేసినట్టు కూడా తెలుస్తుంది, జనసేన 3 సభ్యులతో కూడినటువంటి కమిటీ విచారణకి హాజరు కాబోతున్న అరవ శ్రీధర్. ఎందుకంటే ఇప్పటికే తనకేమీ తెలియదంటూ తనతో పాటు తన తల్లి కూడా బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఆశ, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం అటు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇటు కూటమి పార్టీలతోనే కాకుండా ముఖ్యంగా జనసేన పార్టీలో ఇది ఒక రకంగా సంచలనంగా చెప్పవచ్చు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం 2 రోజులుగా మొత్తం అన్ని ప్రసార మాధ్యమాల్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఒక మహిళ ప్రభుత్వ ఉద్యోగి చేసినటువంటి ఆరోపణలు, విడుదల చేసినటువంటి వీడియోలు కలకలం రేపుతున్నాయి. అసలు ఈ వీడియోలు వాస్తవమా కాదా అన్నటువంటి ఒక సందిగ్ధత నెలకొంది. రెండోది, తాను ఇచ్చినటువంటి సమాచారం కరెక్టే అంటూ ఆ మహిళ వాదిస్తోంది. మరోవైపు అరవ శ్రీధర్ కావచ్చు, అరవ శ్రీధర్ తల్లి ప్రమీలమ్మ కావచ్చు, తర్వాత జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర కావచ్చు, ముగ్గురు కూడా ఇది డీప్ ఫేక్ వీడియోలు అంటూ కూడా వాళ్ళు కొట్టిపడేశారు. దీనిపైన మేము న్యాయ పోరాటం చేస్తామంటూ తర్వాత కోర్టును ఆశ్రయిస్తాము, దీని మీద వెనకాల రాజకీయ కుట్ర జరిగిందనే విషయం వాళ్ళు చెబుతూ వస్తున్నారు. అయితే మహిళ మాత్రం ఏదైతే ప్రకటన చేసిన కొద్దిసేపటికే ఆ మహిళ మరో కొత్త వీడియో రిలీజ్ చేసి ఇది డీప్ ఫేక్ వీడియో కాదు, ఒరిజినల్ వీడియో అంటూ కూడా మరో వీడియోను విడుదల చేసి సంచలనం కలిగించింది. అంతేకాక ఎవరైతే నాయకులు మాట్లాడారో ఆ నాయకులు మాట్లాడిన వెనక ఉన్నటువంటి గతంలో తనతో చర్చలు చేసేటువంటి ఒక ఆడియో సంభాషణ కూడా దాదాపు 36 నిమిషాలు నిడివి ఉన్నటువంటి ఒక ఆడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీంతో అరవ శ్రీధర్ రాష్ట్రీయ వ్యవహారం తారాస్థాయికి చేరింది. దీంతో ఎవరున్నారు, దీని వెనుక రాజకీయ కోణం ఉందా, లేకుంటే ఆ మహిళ కావాలని చేస్తుందా అనేటువంటి ఆలోచనలు, ఆరోపణలు వేస్తాయి. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ అధిష్టానం విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. 3 కమిటీ సభ్యులతో టి శివశంకర్, తమ్మలపల్లి రమాదేవి, టీసీ వరుణ్ సభ్యులుగా ఈ కమిటీ నియామకం చేసింది. వారం రోజుల్లో మొత్తం అరవ శ్రీధర్ కమిటీ ముందు హాజరై తమ వివరణ ఇచ్చుకోవాలని, అలాగే కమిటీ నాగేంద్ర గారు ఉన్నారు, జనసేన అధికార ప్రతినిధి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హలో హలో నాగేంద్ర గారు, నమస్తే అండి. అమ్మ, నాకు వాయిస్ కొంచెం తక్కువ. నాగేంద్ర గారు నమస్తే అండి, వినిపిస్తుందండి? అమ్మ, నేను మాట్లాడేది వినిపిస్తుందా? వినిపిస్తుంది క్లియర్ గా. చెప్పండి అమ్మా. జనసేన ఎమ్మెల్యే మీద ఆరోపణలు వచ్చాయి, విచారణ కమిటీ కూడా వేశారు, కానీ డీప్ ఫేక్ అంటూ కొట్టుపడేస్తున్నారు ఎమ్మెల్యే. విచారణ నిష్పక్షపాతంగానే జరుగుతుంది అనుకోవచ్చా అనేది వస్తున్నటువంటి మరొక ప్రశ్న. అమ్మ, మేము జనసేన పార్టీ ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు అనే ఒక అంటే భారతదేశంలోనే అతి గొప్ప దేశభక్తుడి యొక్క అనుచరులుగా చెప్తున్నాం. అత్యంత 100% విచారణ జరుగుతుంది. దీనికంటే ముందు ఒకసారి ఇక్కడ ఎంత డీప్, ఆ అమ్మాయి యొక్క చరిత్ర కూడా అంత డీప్ గా ఉంది. దాన్ని కూడా మీరు పరిశీలిస్తే బాగుంటుందని ఒక మాట కోరుకుంటున్నాను తల్లి. నేను మీకు ఇప్పుడు అడిగితే మీరు మీ ఛానల్ కు నేను 2013 నుంచి 2014 వరకు అంటే ఇలా ఎంతమంది, రాము ఆచారి 2014 నుంచి 15 వరకు ఎవరు, 15 నుంచి సాయి ఎవరు, 16 నుంచి 17 వరకు శివ, 18లో సాయి మనోజ్, 2019 ఇప్పుడు భర్తగా ఉన్నటువంటి ముని రాచమరెడ్డి, ఇలా చాలా మంది ఈ యొక్క మహిళ చేతిలో మోసపోయిన వాళ్ళమ్మ. ఇది ఖచ్చితంగా డీప్ ఫేక్. దీని వెనక్కున్న వాళ్ళు దీని అందరినీ మొత్తం విత్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ అన్ని లాక్కున్నాం. ఆ అమ్మాయి మీద 3 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. 3 ఎఫ్ఐఆర్లు కూడా తెప్పించుకున్నాం విత్ అన్ని డాక్యుమెంటల్ ఎవిడెన్స్ తో. దీని వెనక ఎవరున్నారు, ఎవరెవరు నడిపిస్తున్నారు. ఇప్పుడు మీరు ఒక మహిళగా ఉన్నారమ్మా, నేను ఒక మాట అడుగుతాను. ఒక అన్యాయం జరిగిందంటే మొదటి భర్త విడాకులు
చూసుకున్న రాయచోట్లో వైజాగ్ లో ఒక ఆయన భవానీ శంకర్ అనే ఆయనతో 6 లక్షలు తీసుకొని రాజీ అయింది, విత్ కోర్టులో రాజీ అయింది. కానీ ఆమె రిలీజ్ చేసినటువంటి ఆడియోలో ఎమ్మెల్యే సంబంధించి మీరు నిజంగానే మహిళల్ని ఈ విధంగా చేస్తున్నారని చెప్పి ఆడియోలో ఉంది. ఎవరు చేస్తున్నారనమ్మా? ఎమ్మెల్యేపై ఆరోపణలు నిజమేనంటూ కూడా మీరు మాట్లాడినట్టు ఆడియోలో. నేను ఫస్ట్ సార్ నేను మీ ఇంట్లోకి వచ్చి మాట్లాడాలి అనింది. నేను ఎక్కడ ఆమె దగ్గరికి వెళ్ళా. సార్ న్యాయం చేయమంటే ఏం చేస్తామమ్మా? ఒక నాయకుడిగా రమ్మని చెప్తాం, కూర్చుండింది. నేను ఒక్కని లేను, నాతో పాటు 3 నాయకులను కూర్చోబెట్టుకున్నాను. దాదాపు 2 hours చర్చ జరిపింది నాతో. వెళ్ళిన తర్వాత మరుసటి రోజు ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఆ పాప ఏడుస్తుంది, ఒక మహిళ ఏడుస్తూ ఉంటే ఏం చెప్తామమ్మా? సర్లేమ్మా మాట్లాడతాము అని చెప్తాం. ఆ పాప అన్ని ఫేక్ అలిగేషన్ చేస్తుంది రకరకాలుగా. సార్ మీరు కావాలంటే అడుగు అంటే మా వాడు ఎవరో ఒకరి దగ్గర కూడా చెప్పించింది ఇలా ఉంది అని చెప్పాం. దాని వెనక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూలంకుషంగా అసలు ఏంది ఇది, ఎందుకు అని చెప్పి మా పార్టీకి అంటగట్టడం ఏంది, ఆ పవన్ కళ్యాణ్ గారికి అంటగట్టడం ఏంది, దీని స్టోరీ ఏందని వెతికితే తీగలాగితే డొంకంతా కదిలింది. దాని వెనక ఎవరెవరు ఉన్నారు, ఎవరు ఈమెను సాక్షికి పంపించారు, ఎవరు పొన్నవోలు సుధాకర్ రెడ్డిని గెలిపించారు, ఎవరు హైదరాబాద్కి పిలిపిస్తున్నారు, ఎవ్రీథింగ్ మాకు వచ్చింది. కాబట్టి మేము సరే నిజాలు తేల్చాలి కదా. మా ఎమ్మెల్యే తప్పైంది, ఆమె తప్ప, ఎవరు మాట్లాడేది నిజమని పూర్తి డాక్యుమెంట్లు ఎవిడెన్స్ సంపాదించినాం. మీకు కావాలంటే మీ ఛానల్లో వచ్చి కూర్చొని విత్ మేము మాట్లాడే ప్రతి మాటకు డాక్యుమెంట్లు ఎవిడెన్స్ తో మీకు ఇస్తాం. అట్ ది సేమ్ టైం మేము రేపు పొద్దునే విచారణ కమిటీ ముందు కూడా అంతే స్థాయిలో వీటన్నిటిని ప్రొడ్యూస్ చేసి ఎవరిని మోసం చేశారు, వదిలేయాలి అంటూ బెదిరింపులు చేస్తున్నారు, లేదంటే కనుక ఈ విషయాలకు సంబంధించి తనని బెదిరిస్తున్నారని కూడా చెప్తుంది కదా మహిళ. ఎవరు బెదిరిస్తున్నారంటమ్మా? నేనా? జనసేన నాయకులు. ఎవరు జనసేన నాయకులు అంటే ఎవరు చెప్పాలి కదమ్మా. ఆమె ప్రపంచంలో ఉన్న మగాళ్ళందరినీ బెదిరించే టైపు. కేరళలో ఇప్పుడు ఆనుకొని ఒక లేడీ కావాలని చెప్పి ఒక భర్తకు అయింది కదా, ఆ లేడీ కంటే 100 రెట్లు ఎక్కువ కన్నింగ్ లేడీ ఈమెను బెదిరించడం ఏందమ్మా? మీరు మాట్లాడండి, ఎన్ని ఫోన్ లైన్లు తీసుకొని అమ్మ తల్లి అని మాట్లాడుంటారు, కానీ ఎవరు బెదిరిస్తారు? మీరు ఏదైతే అనుకుంటున్నారో సమాజానికి విరుద్ధంగా, వాళ్ళ పేరెంట్స్ విరుద్ధంగా అది తప్పు. బయట పెడుతుంది కదా, ఆ ప్రూఫ్ ఏ విధంగా చూడాలంటారు నాగేంద్ర గారు? ఏ ప్రూఫ్లు? మా దగ్గర 1000 ప్రూఫ్లు 1000 సార్లు మాట్లాడేటన్ని యాడ్ చేసి ఏమన్నా చేసుకుంటదేమో డిజిటల్ గా. దాంట్లో మంచి ఆరితేరిన వ్యక్తి. 9 అకౌంట్లు ఉన్నాయి నాకు, ఇన్స్టా అకౌంట్లు. అది బయట పెట్టండి, 9 అకౌంట్లు ఉన్నాయి. ఇలాంటి చాలా ఒకటి కాదమ్మా, ఒకటి మేము మాట్లాడకూడదు. మీరు మాట్లాడితే మీరు ఒక మహిళగా మాట్లాడుతున్నారు. ఆమె ఉండేది ఎక్కడమ్మా? రైల్వే కోడూరు. తిరుపతిలో ఇల్లుంది 3 years నుంచి. నిన్న మేము పోయి డాక్యుమెంట్ ఎవిడెన్స్ కోసం పోయి కడప జిల్లా ఎస్పీకి ఆ ఓనర్ పెట్టున్నాడు. ఈమెవరో నన్ను సతాయిస్తుంది, ఈమె కోడూరు పంచాయతీ ఆఫీస్ లో పనిచేస్తుంది అంట, ఈమె వీణ అంట అని చెప్పి ఇంత పెద్ద కంప్లైంట్ ఎస్పీకి పెడితే ఎస్పీ నుంచి పంచాయతీ ఆఫీస్కి వచ్చింది. ఇవన్నీ ఎవిడెన్స్లే కదమ్మా. ఎందుకు మరి ఎమ్మెల్యే ఇష్యూ వచ్చిన ఇవన్నీ బయటకు వస్తున్నాయి? ఇప్పటి వరకు ఎందుకు రాలేదు? మీరు చెప్తున్నారు కదా ఫస్ట్ టైం 25 సంవత్సరాలను తిరగరాసినారు. ఎన్డీఏ, తెలుగుదేశం, జనసేన అనేది అత్యంత సరుద్భావ వాతావరణంలో ముందుకెళ్తున్నారు. అట్లా టీడీపీ ఇన్ఛార్జ్ కూడా కొత్తగా వచ్చాడు, ఇతను శ్రీధర్ కొత్తగా వచ్చాడు. జనసేన ఫస్ట్ టైం నిలబడింది. చరిత్రలన్నీ తిరగరాస్తూ అంత విజయం సాధించినప్పుడు స్వపక్షం, ప్రతిపక్షం, అన్ని పక్షాల్లో ఉన్నటువంటి కోవట్లు అందరూ కలిసి చెడ్డ చేయాలి, బ్యాడ్ చేయాలి. అది కదా సిద్ధాంతాలు రావాలి. వాళ్ళు రమ్మని ఎవరు 5 సంవత్సరాల్లో జరిగిన వాళ్ళు చేసింది ఏందో, 1.5 సంవత్సరంలో శ్రీధర్ చేసిన అభివృద్ధి ఏందో చూపిస్తాం. అంతే కదమ్మా. అభివృద్ధి కాదని చెప్పట్లేదు, అభివృద్ధి ఆయనే చెప్తున్నారు. నేను ఏ విధంగా ముందుకు వచ్చాను రాజకీయాల్లో, నా ప్రస్థానం ఏంటి అది చూసే నాకు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు, ప్రజలు కూడా ఆయనకి ఎమ్మెల్యేగా పట్టం కట్టారు, కాదనట్లేదు. కానీ మహిళ చేసిన ఆరోపణల్లో తను ఏదైతే వీడియోస్ బయట పెడుతోంది, చాటింగ్స్ బయట పెడుతోంది, ఆ వీడియోస్ ఒక మహిళగా ఆమె బయట పెడుతుందంటే ఎంత స్థాయిలో ఆవేదన పడుతుందో ఒకసారి అర్థం చేసుకోండి. ఏ విధంగా అమ్మా? మీరు కూడా మహిళ కదా, మా తల్లి కూడా ఒక మహిళ కదా, మా చెల్లెలు మహిళ బాధపడుతూ ఏం మహిళ అమ్మా? మీరు చెప్పండి అమ్మా, ప్రాక్టికల్ గా ఎవిడెన్స్ చేయండి. నేను 25 కోట్లు ఇవ్వండి అని చెప్పి ఆడియో ఇప్పుడు పంపనా మీకు? 25 కోట్లు సెండ్ చేయండి. 25 కోట్లు డిమాండ్ చేసింది. ఫోన్ కట్ అయితేనే శ్రీధర్ ను. ఓకే, నాకు నువ్వు సంవత్సరం లోపల 7 సార్లు అబార్షన్ చేసినావు కాబట్టి నేను 25 కోట్లు అడుగుతున్నాను అని చెప్పి అడిగింది. అంటే 7 సార్లు హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అమ్మా? సైంటిఫిక్ గా మనం కూడా ఒక తల్లికి పుట్టిన బిడ్డలమే. ఈజ్ ఇట్ పాసిబుల్? మాట్లాడుతున్నప్పుడు శ్రీధర్ తల్లితో కూడా కూర్చొని మాట్లాడారు కదా, అప్పుడు ఈ విషయాలన్నీ మీరు ప్రస్తావించారు కదా. 1 year ఎట్లా పాసిబుల్ అవుతుంది, ఏంటి చెప్పేవన్నీ అబద్ధాలే అని చెప్పేసి భర్తతో విడాకులు, అన్ని విషయాల గురించి మీరు ప్రస్తావించారు.
ఆ వీడియోలో తల్లి కూడా ఏం చెప్పారు, ఈమె టైం కాని టైంలో వస్తూ ఉంటుంది, ఎప్పుడు వస్తుందో మాకు తెలియట్లేదు, మమ్మల్ని బెదిరిస్తోంది, మేము స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చామని చెప్తున్నారు కదా. మరి ఆ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు వచ్చినటువంటి రెస్పాన్స్ 6 నెలల క్రితం జరిగింది అంటున్నారు. మరి 6 నెలల నుంచి ఒక ఎమ్మెల్యేకి ఈ విధంగా ఉంటే ఏంటి 6 సిచ్యువేషన్? నెలల క్రితం కాదమ్మా, 6 నెలల క్రితం నుంచి ఈ విధంగా అప్పుడప్పుడు తరచూ వస్తుంటే ఎవరో, ఇప్పుడు ఒక విషయం చెప్తాం, మీరు ఫ్రీగా వినాలి. ఒక ఆడబిడ్డ పెళ్ళయి బిడ్డ ఉండదు భర్త ఉండదు అని తెలియకుండా, మెట్టలు లేకుండా, మెడలో ఏం లేకుండా, సింపుల్ ఒక కాలేజ్ అమ్మాయి మాదిరి వచ్చి మీ సామాజిక వర్గమే ఆంటీ అని కాళ్ళకి దండం పెట్టి ఇంట్లో దగ్గర అయితే ఒక ఎమ్మెల్యే తల్లి ఏముంటదమ్మా, రామ్మ కూర్చో, ఏమైనా సమస్య ఉంటే చెప్పంటది. అవునా? ఈ అమ్మాయి మనసులో ఉండేది ఎట్ట తెలుస్తుంది ఆమెకు? అమ్మాయికి తల్లికి ఎట్ట తెలుస్తుంది? ఈ రోజు పోయి మీరు ఆ సామాజిక వర్గంలో మళ్ళా పాకనాటి గీకినటువంటి మీరు మీ వాళ్ళనే మీ అబ్బాయిని చేసుకుంటే, నన్ను ఇష్టం ఉంటే చేసుకోండి అంటే ఆమె చేసుకోవాలనుకున్నది ఏమో ఈమె హిస్టరీ తీసింది. ఈమెకు ఆల్రెడీ పెళ్లి అయినది, 3 పెళ్లిళ్ళు అయినది, 3వ వాడు కొడుకు పుట్టున్నాడు అని చెప్పి తెలిసి ఇది కాదు అని చెప్పింది ఆమె. అంటే అప్పటి వరకు ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసినట్టే కదా. నేను ఒక్క మాట చెప్తా వినమ్మా, నువ్వు నేను అడగకూడదు, మీరు కూడా నాకు ఒక సోదరు లాంటి దాంట్లో. ఒకసారి మోసపోయినాను, అబార్షన్ చేయింది, ఓకే. 2 సార్లు 7 సార్లు ఏందమ్మా అది ఎట్లమ్మా? ఎందుకు బలవంతంగా చేస్తున్నారు, నా బిడ్డని చంపేస్తానంటున్నారు, నా ఫ్యామిలీ హిస్టరీ మొత్తం కూడా తీసుకున్నారు, నా భర్తకి కాల్ చేశారని చెప్తుందా మహిళ? అమ్మా వాళ్ళ భర్త ఆమె కలిపిన ఆడ డ్రామా. ఆడు నాకు ఫోన్ చేసి నా దగ్గర హార్డ్ డిస్క్ ఉన్నాయి అంకుల్, ఏదో ఒకటి చేయండి అంకుల్ అని అడుగుతున్నాడు. ఏందో హార్డ్ డిస్కులు ఉన్నాయంట. భర్త వాడు మరి ఇద్దరు కలిసిన ఆడిన డ్రామా కాకపోతే ఏంది డ్రామా? అయితే మళ్ళీ మీ దగ్గరికి ఎందుకు వస్తుంది పంచాయతీ? అవునమ్మా, నాకు చెప్తున్నాడు నా దగ్గర హార్డ్ డిస్క్లు ఉన్నాయి, ఏదో ఒకటి చేయమంటున్నాడు. హార్డ్ డిస్క్ దేనికి సంబంధించి? ఇదేనుకో నాకైతే తెలుస్తుంది. ఆల్రెడీ ఇష్యూ నడుస్తున్నప్పుడు దేనికి సంబంధించి ఏంటి అనేది అంటే ఏదో ఉన్నాయి నా దగ్గర చెయ్యని. ఇప్పుడు ఈ బయట పెట్టక ముందు అతను నన్ను అడుగుతున్నాడు, నీ దగ్గర ఏమున్నాయి తే అన్నా. నేను నా దగ్గర రాలేదు. మళ్ళా 2 రోజులు మళ్ళా నా భార్యతో కొట్లాడినా, నా కొడుకు నాకు ఇప్పి అంటాడు. దీనంతా చూస్తే టోటల్ డ్రామా అనుకుంటున్నాం మనం. అందరూ కలిసే చేశారు, భర్త ఈమె విడిపోలేదు, ఇద్దరు కలిసే మనీ కోసం ఆడిన ట్రాప్ ఇది. దీని వెనక ప్యూర్లీ వైసీపీ వాళ్ళు ఉండి నడిపిస్తున్నారు. ఎవరెవరు ఉన్నారో కూడా మా నోటీసులో ఉన్నారు, త్వరలో బయట పెడతాం. విచారణ కమిటీ అన్ని బయటకు వస్తా అంటారు. 100 మేమంతా ఈ రోజు నుంచే మేము డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కావాల్సినంత తయారు చేసుకుంటున్నాం. ప్రతి దానికి ఈమె ఒక ఎంప్లాయ్, ఈమె టర్న్ ఓవర్ తీయండి అమ్మా. ఒక ఎల్డీసీ ఉద్యోగికి ఎంత ఉంటుంది నెలకు జీతం? 30 నుంచి 40 వేలు ఉంటది. ఈమె అకౌంట్ లో కోట్లు టర్న్ ఓవర్ అయింది. అది ఎట్లయింది? వైసీపీ నుంచి కూడా మనకి మోహన్ రెడ్డి గారు జాయిన్ అయి ఉన్నారు. మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. నరేంద్ర గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. రాజకీయ కోణంతో ఇదంతా చేస్తున్నారు. మేము ఎదుగుతున్న పార్టీ కాబట్టి చూసి ఓరలేక ఇదంతా పక్కా స్కెచ్ ప్రకారం, ప్లాన్ ప్రకారం చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు ఏదో నాగేంద్ర గారు నాలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండి ప్రజాప్రతినిధులుగా కాకుండా ఉండి మేమేదైనా తప్పు చేసినాము అంటే ఏదో ఇంకో రకం, అది దాని కాదని చెప్పలేము. అంటే అందరూ సజ్జనులు పతివర్తలు అని చెప్పలేము. కానీ ఒక ప్రజాప్రతినిధిగా ఉండి 5 కోట్ల ప్రజలకు 175 మంది ప్రజాప్రతినిధులు ఉంటే, ఆ ప్రజాప్రతినిధి అనే వ్యక్తి సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాల్సినటువంటి వ్యక్తి, నీకు ఏదో ఆయన వచ్చింది, ట్రాప్ లో దింపింది, దీంట్లో దింపింది, దాంట్లో దింపింది, మనం ఏదో ఒకటి కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ మళ్ళీ దానికి ఇక్కడ వైసీపీ వాళ్ళు దగ్గరుండి చేయించినారు, వైసీపీ వాళ్ళు పంపించే మా వాడు నోట్లో ఏలు పెట్టినా కూడా సపరిచ్చ కొరుక్కుంటా కూర్చునేవాడు అలాంటి వాడు కాబట్టి ఇలాంటి జరిగింది. దీనికంతా వైఎస్ఆర్ సిపిన కారణం. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో కూర్చొని స్క్రిప్ట్ రాసినాడు, ఆ స్క్రిప్ట్ ప్రకారమే వీళ్ళు వచ్చినారు. ఏమన్నా మాటలేనా? జరిగింది తప్పని తప్పు ఒప్పుకోవాల్సింది పోయి మళ్ళీ వాళ్ళు చేసినారు, వీళ్ళు చేసినారు. ఎక్కడమ్మా? ప్రతి జిల్లాలో కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ప్రతి జిల్లాలో, శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు, అనంతపురం నుండి చిత్తూరు కలుపుకొని అన్ని పోతే ఇట్లా ప్రతి నియోజకవర్గంలో ఆదిమూలం ఉన్నాడు, నజీర్ ఉన్నాడు, అదే కిరణ్ రాయలు మనం పెద్ద బ్రహ్మాండమైనటువంటి కనకారం చేసినటువంటి కిరణ్ రాయలు గారు ఉన్నారు. అదే విధంగా మన ఈయన చిత్తూరు ఆదిమూలకు సంబంధించి ఆయన రైల్వే కోడూరు ఆయన ఈయన ఎక్కడున్నారు, ఎక్కడ లేరు వీళ్ళు? ప్రతి చోట కూన రవికుమార్ ఆయన విప్పుగా పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన కూడా ఒక ఎంప్లాయీనే. ఈ విధమైనటువంటి టార్చర్ పెట్టాలని నోరు కొట్టుకొని ఆమె టీవీల దగ్గరికి వచ్చి లాస్ట్ కి వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళే తప్పు చేసిన వాళ్ళే. ఒక మహిళతో ఒక ప్రజాప్రతినిధి ఏ విధంగా నడుచుకోవాలనే ఆలోచన లేకుండా ఉద్దేశపూర్వకంగా ఏదో తీసుకొచ్చి వాళ్ళ మీద రుద్ది, వీళ్ళ మీద రుద్ది ప్రయత్నం చేయడం ఎంత
ఎంతవరకు సమంజసం? ఇది మీరు చేసిన తప్పు అయిన తర్వాత ఆ తప్పు ఎంత తప్పు, చిన్నదా పెద్దదా, మీరు ఏం చేసినారనే దాన్ని మీరు ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత మీ పైన పెట్టుకొని ఆ తప్పుకు దానికి సరిపోయే సమాధానం చెప్పకుండా విచారణ కమిటీ వేశారు కదా, విచారణ కమిటీకి సంబంధించి మీ రియాక్షన్ ఏమవుతుందమ్మా? ఇప్పుడు వీళ్ళు విచారణ కమిటీ వేస్తారు, ఏమవుతుంది? ఇప్పుడు కిరణ్ రాయల్ అనే క్యాండిడేట్ వేసినారు, మన దాని మీద విచారణ అన్నారు, ఏదేదో చెప్పినారు. లాస్ట్ కి ఇప్పుడు మళ్ళీ డిబేట్ లో కూర్చోబెట్టి ఆయనతో బ్రహ్మాండంగా స్పీచ్లు ఇప్పించాడు. ఆయన స్వయంగా చెప్పినారు, నాకు రోజు ఒకరితో నేను తిరుగుతా ఇట్లా నా ఇష్టం అని. పార్టీ నుండి సస్పెండ్ పేపర్ ప్రకటన వస్తుంది. ఒక సినిమా డైరెక్టర్ పోసాని మురళీకృష్ణని తీసుకొచ్చి స్టేషన్లో తిప్పి ఇష్టం వచ్చినట్టు, అంటే 60 ఏళ్ళు పైన ఉంటుంది అలాంటి తిప్పిరి, మా వంశీ గారిని తిప్పిరి. వీళ్ళు చేసే ఘనకార్యాలకైతే చిన్నగా సింపుల్ గా తప్పించేసి మేము సస్పెండ్ చేసినాం, మేము నోటీస్ ఇచ్చినాం, మేము ఎంక్వైరీ చేసినాం. ఎవరికి అవసరము? వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయిన తర్వాత మీ ఎంక్వైరీలు ఏం అవసరము? ఇప్పుడు చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఆయన ఆదిమూలం ఎమ్మెల్యే గారి మీద ఆరోపణలు వచ్చిన తర్వాత అక్కడ తీసుకుపోయి హైదరాబాద్ లో ఆమె కంప్లైంట్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద నమ్మకం లేక అక్కడ పోయి ఆమె ప్రెస్ మీట్ పెట్టి చెప్తే మళ్ళీ ఆమెను పిలుచుకొని బెదిరించి భయపడించి ఏదో విధంగా కాంప్రమైజ్ చేసి పంపిస్తారు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ఆడుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ లో. వీళ్ళతో పాటు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, తెలుగులే కూటమికి సంబంధించినటువంటి లీడర్లు, వాళ్ళు కౌన్సిలర్ల స్థాయి ఉన్నటువంటి వ్యక్తులు కూడా మహిళలను తీసుకుపోయి రేపులు చేసి చంపి ప్రతి చోట ఈ విధంగా జరుగుతుంటే కనీసం దాని మీద సీరియస్ గా తీసుకోలేని పరిస్థితిలో వీళ్ళున్నారు. పిఠాపురంలో స్వయంగా పిఠాపురంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ భర్త ఒక అమ్మాయిని, మతిస్థితం లేని అమ్మాయిని తీసుకుపోయి రేప్ చేసి పాటి చేసి పెడితే కనీసం నోరు తెరిచి మాట్లాడలేని పరిస్థితిలో ఉంటే ఎట్లమ్మా? వీళ్ళని కాపాడుకోవడానికి కోసం వీళ్ళు ఏమి జరిగినా కూడా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మాత్రం ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఏదైనా పొరపాటున నోరు జారినా కూడా వైసీపీలను తీసుకుపోయి జైల్లో పెట్టి జైలు చుట్టూ తిప్పే కార్యక్రమాన్ని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఈ విధంగా ఇంత దారుణంగా చేయడం, ఇది ప్రజలు చూస్తున్నారు. వీళ్ళు చేస్తున్నటువంటి తప్పులు ప్రజలు చూస్తున్నారు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము ముగ్గురం కలిస్తే మన 15 ఏళ్ళు ఉంటాం. ఎట్లా? ప్రజలు కదా ఇక్కడ ఓటేసేది. ప్రజలు కాకుండా మీరు అనుకున్నట్టు ఏమైనా మనం జరిగినట్టు జరిగితే చెప్పలేము. లేకుంటే ప్రజలు ఓటేసేటప్పుడు అయితే మీరు ఎట్లా అధికారంలోకి వచ్చారు? ఇంత నేరాలు, ఇన్ని ఘోరాలు జరుగుతూ మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 అనేటివి సూపర్ ఫెయిల్యూర్ అయితే ఆ ఫెయిల్యూర్ ను కప్పిపుచ్చుకోవడం కోసం అవతల ఇతరుల లీడర్ల మీద రుద్దుతారు. మీకు మాట్లాడేప్పుడైతే తప్పిదమంటారు, మాకు మాట్లాడేప్పుడైతే మా గోరెంట్ల మాధవ్ అది రిపోర్ట్ కూడా రాలేదు, అలాంటి గోరెంట్ల మాధవ్ తీసుకొచ్చి దాని తప్పుడు ఇది ఏది అని చెప్తే మేము ఆరోపణ వచ్చిందనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి టికెట్ కూడా ఇవ్వకుండా ఆయన దూరం పెట్టిన సందర్భాలు ఉన్నాయి. మీరు చేసేటప్పుడు అయితే వాస్తవాలే, మీరే మంచోళ్ళు, మీరే అంత ఈ సృష్టికర్తలే మీరు అయినట్టు మీరు మాట్లాడుకుంటారు. కాబట్టి ఇప్పటికైనా జరిగినటువంటి నష్టం మీద సస్పెండ్ చేసి చట్టపరంగా కేసు పెట్టించి అతన్ని జైల్లో పెట్టించి ఆ తర్వాత భవిష్యత్తులో కనీసం ఇంకొకరి ఈ ప్రయత్నం చేయకుండా ఉండేందుకైనా చేయండి. ఎమ్మెల్యేలు అట్లా చేస్తే కింద ఉన్నటువంటి కార్యకర్తలు, ప్రజలు, మీకు సానుభూతిగా ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా తయారవుతారనే ఆలోచన కూడా మనకు రావాలి కదా. ఆ ఆలోచనే రాకుండా మన ఇష్టం గతంలో కూడా మీ ప్రభుత్వ హయాంలో కూడా ఇటువంటి చాలానే బయటకు వచ్చాయి. అప్పుడు కూడా డీప్ ఫేక్ వీడియోలు కావాలని చెప్పి కుట్ర చేస్తున్నారు, రాజకీయ నాయకుల్లో ఈ విధంగా చేస్తున్నారు, మా పార్టీ ప్రజల ఆదరణ పొందుతుంది కాబట్టి ఇవన్నీ నడుస్తున్నాయని చెప్పి ఆనాడు మీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు కూడా చాలానే వచ్చాయి. మనతో పాటు గాది వెంకటేశ్వరరావు గారు జనసేనకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి కూడా లైన్ లో ఉన్నారు. దానికంటే ముందు, ఇంతకు ముందు ఏదైతే నాగేంద్ర గారు నేను ఏం మాట్లాడలేదన్నారు ఆ మహిళతో ఏం మాట్లాడారు, వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఆడియో కాల్ డిస్కషన్ ఏంటో కూడా చూద్దాం. దానికంటే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. ఇంతకు ముందు మనం నాగేంద్ర గారితో మాట్లాడినప్పుడు లేదు, నేను అటువంటి డిస్కషన్ ఏం చేయలేదు, ఒక మహిళగా నా దగ్గరకు వచ్చి న్యాయం చేయండి అంటే ఎవరైనా ఏం చెప్తాము, సరే న్యాయం చేస్తామనే చెప్పాను. అంతకు మించి నేను ఆమెని అమ్మ తల్లి అని మాట్లాడాను తప్పించి శ్రీధర్ గురించి కానీ ఈ విషయాలు ఏది నేను మాట్లాడలేదు అని చెప్పారు. అసలు జరిగిన డిస్కషన్ ఏంటో ఒకసారి విందాం. నేను ఒకసారి దిగితే మన ఇంటికి పిలుస్తాను సార్, నేను అసలు మాట్లాడాల, ఆమె ఎవరో నాకు తెలియదు, నేను కనీసం చూడలా, 1-2 సార్లు కూర్చుంటే కదా తెలిసేది అని నేను చెప్పాను. నేను అందుకే మీరు మాట్లాడలేదు అంటారేమో అని నేను కూడా రామ్మా కూర్చోమా మాట్లాడమా అని చెప్పినాను ఫ్రీగా. మన ఇంట్లో లాగా ఇంకా దానికి ఎవరో ఒకరు వింటే కదా పెయిన్. ఎంతసేపు వన్ సైడ్ వింటే అర్థం కాదు కదా. అది జరిగింది. నేను అనుకోలేదు శ్రీధర్ ఎందుకు మాట్లాడడం మానేశాడు, ఇవన్నీ నాకు అసలు ఏం ఎక్కట్లేదు సార్. ఎవరు చెప్పేవాళ్ళు కూడా లేరు. అక్కడ ఏం జరుగుతుందో ఏంటో నాకేమీ తెలీదు. వాళ్ళు ఎంతసేపు సార్ ఇప్పుడు ఒకటి నన్ను వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు రూపానంద్ రెడ్డి వాళ్ళు. శ్రీధర్ ఎంత లాయల్ గా ఎంత అణిగి రూపానంద్ రెడ్డి వాళ్ళ దగ్గర ఉంటారో, శ్రీధర్కి నేను తోడు కాబట్టి నేను వాళ్ళకి అంతే సపోర్ట్ఫుల్ గా ఉంటాను కదా. వాడి నిర్ణయం కదమ్మా, మనసులో
పెట్టుకొని చేసినాడో ఏమో తెలియదు కదా, మనోడి నిర్ణయం కదా. అంటే ఇప్పుడు అతను వద్దంటే నేను మోసపోయినట్టే కదా అతని చేతిలో. అది జడ్జిమెంట్ నేను మీకే వదిలేస్తాను, నాకంటే మీరే బాగా జడ్జ్ చేయగలరు. అంతే కదా సార్, ఇప్పుడు ఇన్ని మాటలు చెప్పి 1.5 సంవత్సరం నుంచి ఇంత చేసి ఇప్పుడు లాస్ట్కి ఇదేంటి మా ఇంటికి వచ్చినప్పుడు ఏదైనా షేర్ చేసుకుంటున్నప్పుడు వాట్ ఎవర్ ఇట్ మేబీ వాళ్ళ అమ్మ నాన్న గుర్తుకు రాలేదు. వెన్ ఇట్ కమ్స్ టు మ్యారేజ్ సార్ట్ ఆఫ్ థింగ్స్, వాడిని లొంగ తీసుకోవడానికి వాళ్ళు కూడా బంధువులంతా కూర్చొని రకరకాల వాడి మీద ప్రయోగించి ఉండొచ్చు కదా మహాడు. ఓకే సార్, అదే విషయంతో నేను సూసైడ్ చేసేసుకుంటా అవన్నీ మార్గం అని నిన్న వాడన్నాడు, బెదిరించాడు. ఎందుకన్నా ఇంతమందిని బాధ పెట్టడం ఎందుకు అనే ఫస్ట్ నుంచి ఇలాగే అంటాడు. చచ్చిపోయేంత ధైర్యం అయితే లేదు శ్రీధర్కి. ఇప్పుడు నీకు నాకు అర్థం కాల, నేను చేసుకుంటే అంటే నువ్వు చేసుకుంటే ఏమవుతుందమ్మా? ఏమీ కాదు. విన్నాం కదా, ఇది తాతశెట్టి నాగేంద్రకి ఆ బాధిత మహిళకి జరిగినటువంటి కన్వర్జేషన్. ఏం జరిగింది, నేను మోసపోయానా ఇప్పటి వరకు తెలీదా, నాతో మాట్లాడినప్పుడు ఫ్యామిలీ అది గుర్తు రాలేదా, ఒకవేళ నేను సూసైడ్ చేసుకుంటే ఏంటి, చేసుకుంటే ఏం జరుగుతోంది, అతనికి కూడా ప్రెషర్ ఉంటుంది కదా అని డిస్కషన్ అయితే నడిచింది. మనతో మాట్లాడినప్పుడు కూడా కొన్ని కామెంట్స్ చేశారు, ఆ తల్లి నిజంగా చేసుకోవాలనుకుందేమో, ఒకవేళ ఎంక్వైరీ చేస్తే ఇదంతా బయటకు వచ్చిందేమో, నేను అంతకుమించి ఏమీ మాట్లాడలేదు అనేది. గాది వెంకటేశ్వరరావు గారు కూడా మనతో జాయిన్ అయి ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. వెంకటేశ్వరరావు గారు, ఏంటి ఎమ్మెల్యే గురించి బయటకు వచ్చింది, ఆ డిస్కషన్స్ ఆడియోస్ బయటకు వస్తున్నాయి, వీడియోస్ బయటకు వస్తున్నాయి, చాటింగ్ స్క్రీన్ షాట్స్ బయటకు వస్తున్నాయి. ఇవాళ ఉన్నటువంటి ఈ టెక్నాలజీతో వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ మేడం ఇదన్నీ కూడా. ప్రజాప్రతినిధులు ప్రజల కోసం పనిచేయాలన్నా అసలు ఎట్లయిపోతుందంటే రాను ఎవరితోనో ఒక మాట మాట్లాడదామన్నా గానీ భయపడేటటువంటి స్టేజ్కి ఇవాళ ఆ టెక్నాలజీని అట్లా వాడుతున్నారా, లేకపోతే దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారా అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితే. ఎందుకంటే అసలు ఎటు నుంచి ఎటు పోతున్నారు, అసలు ఏం ఆశిస్తున్నారు ఎవరనేది కూడా ఎవరికి అర్థం కావట్లేదు పరిస్థితి. సరే, వాళ్ళ మధ్యన ఏం జరిగిందా, నిజంగా ఉందా లేదని తీసి పక్కన పెడితే చూడండి, ఎవ్రీథింగ్ అసలు ఆ పర్సనల్ అనేది లేదు. నిజంగా కాసేపు ఈ విషయంలో మాట్లాడుకుంటే మరి ఆమె ఏమన్నా నిజంగా ఉండుంటే కనుక ఆ పర్సనల్ విషయాలు కూడా బయట పెట్టేటటువంటి పరిస్థితి వస్తుందంటే ఇక్కడ అసలు ఎవరెవరిని మోసం చేస్తున్నారు, ఎవరెవరిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, ఎటు నుంచి ఎటుపోతుంది అసలు రిలేషన్షిప్స్ తీసాడు. కాసేపు మనం శ్రీధర్ గారు ఎమ్మెల్యే గారు పక్కన పెడితే అసలు సభ్య సమాజంలో మనుషుల మధ్యన ఏం జరుగుతుంది అసలు? అరే, ఏది మాట్లాడినా రికార్డింగ్, ఏది మాట్లాడినా ఏదో అంటారే వీడియో చేస్తే రికార్డింగ్, మామూలుగా ఫోన్ మాట్లాడితే రికార్డింగ్. అది మాట్లాడాలంటేనే భయపడేటటువంటి పరిస్థితికి ఇవాళ వచ్చేసింది సమాజంలో. ఇక రాజకీయ నాయకులు అసలు ఏం చేయాలి? ఎవరితోన్నా ఒక మాట జనరల్ గా మాట్లాడేటప్పుడు దాంట్లో బాధపడడానికి భయపడడానికి ఏముంటుంది వెంకటేశ్వరరావు గారు? ఒకటేనండి, అసలు ఇవాళ నిజంగా రాజకీయ నాయకులు అనగా ఒకసారి వెంకటేశ్వరరావు గారు, మీకే చాలా అనుభవం ఉంది రాజకీయాల్లో. సాధారణంగా ప్రజలు ఏం చేస్తూ ఉంటారు, మాకు ఏదైనా సమస్య ఉంది, మా సమస్యను పరిష్కరించండి అని చెప్పి చాలా మంది ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్తూ ఉంటారు, అయ్యని గాడి సాయం చేస్తూ ఉంటారు. కాకపోతే కొంత సమయం పడుతుందని చెప్తారు, చేయనని మాత్రం చెప్పరు. ఏదో విధంగా మీకు సాయం చేస్తామమ్మా, టైం ఇవ్వండి, చేస్తామని చెప్పి కాలయాపన చేస్తూ నడుస్తూ ఉంటుంది. ఇవన్నీ బ్లాక్ మెయిల్ చేయడానికి అవకాశం లేని విషయాలు కదా. 100% మీరు ఆ సెట్ ఆఫ్ పీపుల్ ఒకటి, ఇంకో సెట్ ఆఫ్ పీపుల్ చూస్తున్నాం కదా ఎన్ని రకాలు ఉన్నారు. ఇటు పక్క నుంచి రియాక్షన్ లేకపోతే అమ్మ దగ్గర ప్రూఫ్ పెట్టుకోవడానికి ఆస్కారం ఎక్కడిది? ఎన్ని రకాలు వస్తుంది అది ప్రూఫ్. వాళ్ళ ఉన్నటువంటి టెక్నాలజీలో మాట్లాడితే ప్రతిదీ కూడా మార్పింగ్ అని ఒకటి అంటున్నారు, లేదంటే ఇంకోటి డిఫేక్ అని రకరకాలు వస్తున్నాయి కదా. వెదర్ ఇట్ రైటర్ రంగాన్ని తీసి పక్కన పెడితే కాసేపు ఏదైనా కానీ వాస్తవాలు మనం తేల్చాల్సిందే. తప్పు చేసినప్పుడు ఎవడు కూడా సమర్థించం. మనం తప్పు చేస్తే తప్పే ఏదైనా సరే. కానీ అంటే అసలు జరుగుతున్నటువంటి పరిణామాలను ఒకసారి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మా ఎమ్మెల్యే గారి విషయంలో జరిగిందా, లేదంటే ఇంకోటి ఏం విషయం జరిగిందని కాదు. ఇక్కడ మనం ఆలోచించాలంటే ఇన్ జనరల్ అది ఏ పార్టీ అయినా కానివ్వండి అసలు ఒక్కసారి సంబంధాలు ఎట్లా ఉంటున్నాయి, అసలు దేనికోసం జరుగుతున్నాయి అనేది అసలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి అన్ని కూడా. నేనంటే అది మాట్లాడితే కూడా మా పార్టీ మీ పార్టీ ఇంకోటి కదా. అసలు గతంలో వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఇటువంటి ఆరోపణలు వచ్చాయి కదా, చాలా ఖండించాం కదా. డీప్ ఫేక్ వీడియో అని చెప్పి ఆనాడు వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడినప్పుడు ఏ విధంగా మీరు ఇట్లా మాట్లాడతారు, ఒక మహిళని ఈ విధంగా చేస్తారు, అధికార పార్టీ అయ్యండి ఈ విధంగా మీరు ఏ విధంగా ఈ భాష కానీ ఆ వ్యాఖ్యలు కానీ ఆనాడు ఆ వీడియోలు కానీ బయట పెట్టి మాట్లాడినప్పుడు
అది తప్పని చెప్పి ఖండించినప్పుడు ఈ రోజు బంధుత్వాలు ఏమైపోతున్నాయి, మనుషుల మధ్య సంబంధాలు ఏమైపోతున్నాయి, అన్ని విధంగా బయట పెడతారంటే నేను ఇప్పుడు చెప్తున్నా, ఎప్పుడు చెప్తా. నేను అంటుంది మనం ఇష్యూగానే చూడాలి, దానికి పార్టీకి ముడిపెట్టద్దు అంటాను. ఇష్యూగానే చూద్దాం. నాకు ఇంకోటి ఎవరికి జరిగితే జనసేనకు వచ్చేస్తా, పార్టీ కాదు కదా. లేదంటే ఇంకోటికి ఎవరికో వచ్చేస్తుంది, వైఎస్ఆర్ పార్టీకి వచ్చేస్తా, ఇంకోటికి ఎవరికి జరిగితే తెలుగుదేశంకి వచ్చేస్తా. అది కాదు కదా, పార్టీలు కాదు కదా. అంటుంది అసలు ఇక్కడ జరుగుతున్నటువంటి తంతు ప్రజానాయకులు కూడా జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా. ప్రజల్లోకి వచ్చిన తర్వాత, ప్రజానాయకుడు అయిన తర్వాత, ఒక ఎమ్మెల్యే పొజిషన్ లో ఉన్న తర్వాత, లేదా మంత్రి పొజిషన్ లోనో, లేదా ఒక మామూలు నాయకుడు పొజిషన్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. కానీ వాళ్ళకి కొన్ని పర్సనల్స్ వాళ్ళకి ఉంటాయి కదా. ఎంత ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, ఇంకోటైనా వాళ్ళ పర్సనల్ ఏదో వస్తాయి కదా. కానీ కొన్ని ఆ పర్సనల్ కూడా తీసుకొచ్చి బయట పెట్టినప్పుడు దాన్ని తీసుకొచ్చి పార్టీ కంటగట్టి, పార్టీ ఇట్లా చేస్తుంది, ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ ఏ పార్టీ అయినా సరే అది కరెక్ట్ కాదు కదా అంటాను నేను. మనం ఎంతవరకు మాట్లాడి ఇష్యూ వరకు మాట్లాడితే గొడవలే, ఇష్యూ దాటి ముందుకెళ్ళిపోతుంది. ఇష్యూని అడ్వాంటేజ్ ఎట్లా చేద్దామని చూస్తున్నారు. ఎందుకు అడ్వాంటేజ్ అవుతుంది? ఇప్పుడు ఇక్కడ మీరు అన్నట్టు కిందాక ఎవరైనా ఒకళ్ళు నాయకుడి దగ్గరికి పని కోసం వచ్చినప్పుడు ఆ పని నిమిత్తం వాళ్ళు ఇబ్బంది పెడితే ఖచ్చితంగా అది పార్టీకి వస్తుంది, ఆ పని కోసం వచ్చినారని. కానీ ఇక్కడ వీళ్ళ యొక్క పర్సనల్స్ కూడా తీసుకొచ్చి ఏదైనా సాగినంతకాలం భాగం తగ్గుతుంది, ఏదైనా చెడితేనే వెంటనే మీడియాకి రావడం, ఇది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది పత్రాలకు కూడా. ఇప్పుడు అప్పుడైనా మనకి మీకు కానీ మాకు కానీ తప్పేంటంటారు వెంకటేశ్వరరావు గారు? మీరు ఏమంటారు? ఏది తప్పు? ఆ అమ్మాయి బయటకు పెట్టడం తప్ప, అమ్మాయిని అన్యాయం చేయడం తప్ప? నేను అసలు ఆ అమ్మాయి విషయం మాట్లాడదలుచుకోలేదు ఇక్కడ. కానీ అడుగుతున్న అమ్మాయి మహిళ గురించే జరుగుతున్న డిస్కషన్, ఆ మహిళ గురించే కదా జరుగుతున్నటువంటి పరిణామాలు చెప్తున్నానండి. ఇప్పుడు సరే మీరు అన్నట్టు కాసేపు ఆ అమ్మాయిని తీసుకుందాం. ఇప్పుడు ఆ అమ్మాయికి అతనికి నిజంగా ఉండి ఎవరికి మీకు తెలుసా? ఆ రోజున మీకు తెలుసా, నాకు తెలుసా, ఇంకోటి తెలుసా, వాళ్ళ అమ్మాయిలా తెలుసా? ఎవరు తెలియదు కదా. ఇవాళ మీరు మాట్లాడేటువంటి మా తాతను తట్టి నాగేంద్ర కూడా తెలియదు కదా. ఇవాళ వస్తున్నాయి అక్కడ ఏం జరిగిందో అంటే మనకు తెలియదు. ఒకసారిగా వచ్చేసిన ఏదో మోసం చేశారు అనగానే ఆయన వరకే చూస్తున్నాం. అసలు అది ఏంటనేది ఒకసారి ఆయన గురించి కూడా మనం తీసుకోవాలి కదా ఆన్సర్, అవతల వ్యక్తి నుంచి కూడా. అమ్మాయి చెప్తున్న ఆన్సర్ వింటున్నాం కదా వెంకటేశ్వరరావు గారు. ఒకవేళ దాంట్లో తప్పుంటే తప్పుగానే ఖండిద్దాం. ఆ మహిళ చెప్పే ఆరోపణల్లో కూడా నిజంగానే రాజకీయం దాగి ఉందనుకుంటే కనుక ఆనాడు తప్పకుండా మాట్లాడదాం. కానీ ఈ రోజు చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే, నన్ను కావాలని చెప్పి లొంగ తీసుకున్నారు, నాకు అబార్షన్స్ జరిగాయి, పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించారు. నన్ను వినండి, మీరు చెప్పండి, నన్ను వినండి, నన్ను అడిగారు, నేను చెప్పేది కూడా వినండి ఒకసారి. చెప్పండి. ఇవాళ ఆయన ఒక రాజకీయ నాయకుడు, ప్రజా జీవితంలో ఉన్నటువంటి నాయకుడు, ప్రజలు ఓట్లేసి గెలిపించి చట్టసభలకు పంపించినటువంటి నాయకుడు. ఇక్కడ మనం చూడాల్సింది, ప్రజలు మీరు ఉన్నాకన్నారే, ప్రజలు ఆయన దగ్గర పని కోసం వచ్చి ఆయన ఇబ్బంది పెడితే ఓకే. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఇన్సిడెంట్ అలాంటిది కాదు కదా, అలాంటి ఇన్సిడెంట్ కాదు కదా. కానీ మనం సెలవుల పలవలు చేసి రకరకాలుగా మనం ఏదో చెప్పిందని చెప్పేసి దానికి మనం కొంత అల్లటం కాదు కదా. కొంచెం ఎగ్జామిన్ చేద్దాం, ఏం జరిగిందనేది ఎగ్జామిన్ చేసి ఖచ్చితంగా తప్పు జరుగుంటే అప్పుడు మీరు కానీ మేము అందరం ఖండిద్దాం. నేను ఏమంటానంటే, వాళ్ళ ప్రజా జీవితంలో మన ఒక నాయకుడి దగ్గరికి పని కోసం నిమిత్తం వచ్చిన వాళ్ళని ఏమైనా చేసి ఇబ్బంది పెట్టుంటే, లేదంటే మీరు అక్కడ ఆ రకంగా లొంగ తీసుకుంటే అది ఒక ఆస్పెక్ట్ అది. కానీ ఇక్కడ ఇప్పుడు మాట్లాడుతున్న ఆస్పెక్ట్ అలాంటిది కాదు కదా, అలాంటి ఆస్పెక్ట్ కాదు. కానప్పుడు దాన్ని కొంచెం టైం తీసుకోండి. అంతేగాని ఒక చట్టసభలో ఒక గౌరవ ఎమ్మెల్యే పొజిషన్ మీద ఉన్నటువంటి వ్యక్తి ఎవరో ఒక ఆడియో రిలీఫ్ బయటకు రాగానే దాన్ని పట్టుకుని ఆమెతో ఒక ఇంటర్వ్యూ చేసేసుకుని ధన పడేసేస్తే దానికి ప్రజా జీవితానికి, దానికి ప్రజలకి, దానికి పార్టీకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఏమన్నా సంబంధం? అక్కడ ప్రజాప్రతినిధులు మీరే చెప్తున్నారు కదా. వెంకటేశ్వర గారు ఒక విషయం, అక్కడ ప్రజాప్రతినిధి కాకపోయినా ఈ విధంగా ఒక మహిళని మోసం చేస్తే మీరు ఖండిస్తారు కదా, ఖండిస్తారు కదా, గతంలో ఖండించారు కదా. లేదు, మీరు చెప్పిన పాయింట్ లోనే గతంలో ఖండించారు. బ్రేక్ తీసుకుని మళ్ళీ మీ మాటలు వింటా నేను క్లియర్ కట్ గా. ఒకవేళ నేను చెప్పిన వాటిల్లో తప్పున్నా, మీరు చెప్పే పాయింట్లు ఎక్కడన్నా క్రాస్ గా వెళ్తున్నా సరే క్లియర్ కట్ గా మాట్లాడదాం. వైసీపీ నుంచి కూడా ఉన్నారు కాబట్టి వారి రియాక్షన్ కూడా తీసుకుందాం. షార్ట్ బ్రేక్ తర్వాత స్టే ట్యూన్డ్. ఎస్ వెంకటేశ్వరరావు గారు, క్లియర్ కట్ గా చెప్పండి, ఒకవేళ నేనేమన్నా తప్పుగా దారి పట్టిస్తున్నానా, లేదంటే మీరేదైనా చెప్పింది అర్థం కావట్లేదా? లైవ్ లో మనకి మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు ఓకే, మరొకసారి ట్రై చేయండి వెంకటేశ్వరరావు గారితో మాట్లాడదాం. ఎందుకంటే తప్పు ఎవరిదైనా తప్పే, అక్కడ ఏది జరగలేదనడం తప్పు. ఒకవేళ ఆ మహిళ జరిగిన తప్పే అయితే కనుక మేము ఖండిస్తాము, యాక్షన్ తీసుకుంటాం, విచారణ కమిటీ వేశాం కాబట్టి ఆ కమిటీలో ఏదొచ్చినా సరే మేము ముందుకెళ్తాం అనేది ఒక వెర్షన్. లేదు ఈ విధంగా ఏది జరిగినా బయట పెట్టేస్తున్నారంటే, తప్పు జరిగితే తప్పకుండా బయట పెడతారు, తప్పు జరిగితే తప్పకుండా న్యాయం కోసం పోరాడతారు. ఆ పోరాడమనే కదా చెప్తుంది నాయకులు కూడా. ఒకవేళ ఇది నిజంగానే డీప్ ఫేక్ వీడియో అయితే ప్రజల ముందు అదే విషయాన్ని బయట పెడతారు.
ఏదైతే రాజకీయ నాయకుల మీద అబాండాలు వేస్తున్నారో లేదంటే రాజకీయ నాయకులు చేస్తున్నారని చెప్పి విమర్శలు వస్తున్నాయో అదే వాస్తవం అయితే ప్రజలు చీకొడతారు. ఎస్ మోహన్ రెడ్డి గారు. గారు వెంకటేశ్వరరావు గారు ఒక జిల్లా పార్టీ అధ్యక్షులుగా పెద్ద మనిషి, నేను ఎంతో కొంత హుందాగా మాట్లాడతారు అనుకున్నా కానీ ఏదో వాళ్ళు దెబ్బతారు, వీళ్ళు మాట్లాడతారు, వీళ్ళు అట్లంటారు, వీళ్ళు ఇట్లంటారు అనడం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు కూడా అన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో వచ్చినప్పుడు ఈ విధమైనటువంటి ఆరోపణలు వచ్చినాయి కదని. మీరు బాగా గమనించండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అవంతి శ్రీనివాస్ గారు, అంబటి రాంబాబు గారు, అనంతపురం సంబంధించిన పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి గోరెంట్ల మాధవ్ గారి మీద వీడియో వచ్చింది. ఆయన మీద మాత్రమే, ఆయన మీద ఎవరు ఫిర్యాదు చేయలే. గోరెంట్ల మన అంబటి రాంబాబు గారి వాయిస్ తీసుకున్నారు. అక్కడ విశాఖపట్నానికి సంబంధించిన మాజీ మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాస్ గారి వాయిస్ మిమిక్రీ చేయడానికి ఎవరైనా చేయడానికి అవకాశం ఉంటుంది. వినిపిస్తుందమ్మా గోరెంట్ల మాధవ్? అదే నేను చెప్పేది, వాళ్ళైతే మిమిక్రీ చేయడానికి అవకాశం కనపడుతుంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎవరి గోరెంట్ల మాధవ్కి వచ్చేటప్పుడు ఫేస్ ను తర్వాత చూపించేది, అక్కడ నిజమా అబద్ధమా క్రియేట్ చేసినారు అనేది పక్కన పెడితే నేను అది పూర్తి కరెక్ట్ అని కాదు, మళ్ళీ దాని మీద సర్వే నిపుణులతో చేసిన తర్వాత అది ఫెయిల్ అని చెప్పినారు కూడా ఆ గవర్నమెంట్ లో. వీళ్ళు కావాలంటే వీళ్ళు ఆరోపణలు అట్టే చేసుకుంటూ వస్తారు. కానీ వాళ్ళ మీద ఏ ఒక్క మహిళన్నా వచ్చి ఇంతవరకు కంప్లైంట్ కానీ పేపర్ కానీ లేక టీవీలో కానీ ఎక్కడన్నా చర్చలు ఏదన్నా జరగడం కానీ వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం కానీ జరిగిందా? వీళ్ళకు అదే పనిగా వీళ్ళకి సంబంధించినటువంటి మహిళలు వచ్చి మాకు ఇంత అన్యాయం జరుగుతుంది అని వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి గగ్గోలు పెడితే ప్రతి చోటమ్మా, ఇప్పుడు శ్రీకాకుళంకి సంబంధించిన పూన రవికుమార్ గారి మీద ఆమె వాటి మీద ఆమె కంప్లైంట్ ఇచ్చింది, ఆ ప్రెస్ మీట్ పెట్టింది. చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఆదిమూలప్ప గారి మీద, ఎమ్మెల్యే గారి మీద, ఆయన మీద కంప్లైంట్ చేసింది, ఆమె ప్రెస్ మీట్ పెట్టింది. ఈయన మీద ఈ విధంగా జరిగింది, నజీర్ గారితో ఒకటి జరిగింది. ఇట్లా రాయుడు అని మన శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి వాళ్ళ భార్య భర్తల సంబంధం మధ్యలో చంద్రబాబు వాళ్ళ భార్య, చంద్రబాబు అతని పేరు, జనసేన నాయకుడు, తర్వాత కార్యకర్తలు చంపే దాంట్లో అక్కడ ఒక డిస్కషన్ వచ్చింది. ఇట్లా రాయల్ కిరణ్ అనే అతని మీద ప్రెస్ మీట్ పెట్టి పుంకాలుగా వచ్చినాయి. ఇన్ని ఆరోపణలు వచ్చినప్పుడు కూడా వీళ్ళే కరెక్ట్ అని చెప్పి దాంట్లో మళ్ళీ మీరే అంటారు సమయం లేదు కాబట్టి మోహన్ రెడ్డి గారు మీరేమంటారు? ఫైనల్ గా విచారణ కమిటీ వేశారు, అప్పటి వరకు పక్కన ఉండమని చెప్పారు, యాక్సెప్ట్ చేస్తున్నారు, దీనివల్ల న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? నేనేమంటానంటే విచారణ కమిటీలు సస్పెండ్ చేయడాలు ఇవన్నీ రొటీన్ జరిగేటివే. ఇప్పుడు వాళ్ళని ఆసరా అంటే ఇవన్నీ రొటీన్ గా చేసేటివి అంటున్నా. ఏది విచారణ, కంప్లైంట్లు, సస్పెండ్ ఇవన్నీ రొటీన్. ఇదిగా సబ్జెక్ట్. వాళ్ళని సస్పెండ్ పార్టీ నుండి బహిష్కరించాలా, తర్వాత వాళ్ళు ఎప్పుడు పోటీ చేయకుండా ఉండే విధంగా ఏ నాయకుడు కూడా టికెట్ ఇచ్చే పరిస్థితి రాకుండా ఉండాలా. నెక్స్ట్ వాళ్ళ తర్వాత తీసుకోవాలంటారు అంతేనా? వాళ్ళని చూసి నడుచుకునే వాళ్ళ కార్యకర్తలు, లీడర్లు అనేక రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో, హిందూపూర్ లో కూడా ఇద్దరి అత్త కోడలను ఇద్దరిని రేపు చేసిన సంఘటనలు ఉన్నాయి. అనంతపూర్ లో హాస్టల్లో చేసినారు, చెన్నై కొత్తపల్లిలో చేసినారు, ముచ్చుమర్రి అంతేనా? ఇంకొకసారి ఇలాంటి అవకాశమే రాకుండా చేయాలంటున్నా, ఇలాంటి ఆలోచనే రాకుండా చేయాలి. చంద్రబాబు నాయుడు గారు మాటల్లో చెప్తారు, మహిళ కల్లా కన్నెత్తి చూడాలంటే చించి అరెస్ట్. ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించింది వారు యాక్షన్ తీసుకుంటామంటున్నారు, విచారణ చేపడతామంటున్నారు, కమిటీ వేశారు, కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ముందుకెళ్తామంటున్నారు. జనసేన పార్టీకి సంబంధించి కాదు, ఇక్కడ కూటమి వారికి సంబంధించి ఆ మహిళకి సంబంధించి కూడా కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు కదా. అసలు ఎందుకు జరిగింది, ఎవరు ఫస్ట్ తనని కలిశారు, ఏ విధంగా అప్రోచ్ అయ్యారు, ఏమైందనేది కూడా చెప్తూ ఉన్నారు కదా. వారికి కూడా తగిన అనుమానాలు వరకు ఉన్నాయి కదా. ఇక్కడ రెండు పక్కల వినాలని మీరే చెప్తున్నారు. మీరు టైం లేదంటున్నారు, నాకు ఒక్క అవకాశం ఏంటి? ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధి దగ్గరికి ఎంతో మంది మహిళలు వస్తుంటారు. వచ్చిన మహిళలు అంత ధైర్యంగా వచ్చి బయటకు వచ్చి ఆరోపణ ఎట్టు చేస్తారు తల్లి? వాళ్ళ ఒక మహిళ వచ్చి ఒక అధికార పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద ఇంత విచ్చలవిడిగా ధైర్యం చేసుకుని రావడానికి ఆమె భర్తను ఇచ్చిపెట్టాను, నేను ఉండేది నా కొడుకుతో ఉంది, నా కొడుకును చంపుతామని చేసినప్పుడు కాదు ఎవరైనా ఒక మహిళ సమస్య గురించి వెళ్ళినప్పుడు మీ ఫ్యామిలీ ఏంటి, మీ పిల్లలు ఏంటి, మీ హస్బెండ్ ఏంటి అనే విషయాల్ని అడిగితే చెప్పేస్తారా? ఆ రోజు నాడు ఖండిస్తారుగా. ఆ విషయాలు వాళ్ళు చెప్తున్నారు. అక్కడ ఏం జరిగిందనేది ఆ సబ్జెక్టు అంత తెగించి ఆడమని చూసి బయట బజార్లో చెప్పగలుగుతారా? అంత ధైర్యం ఉంటుంది అధికార పార్టీలో. ఇప్పుడు అధికారం లేనటువంటి మా లాంటి వాళ్ళ మీద, మా పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద, మాజీ మంత్రుల మీద చిన్న మాటలకే తీసుకొచ్చి జైల్లో పెట్టి చిత్రహింసలు పెడుతున్నటువంటి వీళ్ళు అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద ఆరోపణ చేసి ఊరికి వదిలిపెట్టేశారా? ఆయన ఊరికే వదిలిపెడతారు. ఇప్పుడు ఎక్కడ చెప్పారు? వదిలిపెడతామని చెప్పలేదు, ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోకుండా వదిలేదు.
విచారణ మీరే చెప్తున్నారు కదా, ఏం జరిగింది అనేది విచారించాలి. గతంలో జరిగినప్పుడు కూడా అది డీప్ ఫేక్ వీడియోనా ఏంటి అని చెప్పి విచారణ చేసినది బయటకు వచ్చిందని చెప్పి ఈ డిబేట్ లోనే కొద్ది నిమిషాల ముందు మీరే చెప్తున్నారు. మరి అక్కడ విచారణ జరగాలి కదా, జరగకుండానే అది తప్ప ఒప్ప అని చెప్పి ఏ విధంగా మనం కంటిన్యూ చేస్తాం? నేను చెప్పేది మీరు వినాలా. ఆదిమూలం అనే క్యాండిడేట్ ఎమ్మెల్యే పైన ఆయన మీద ఆరోపణ వచ్చినప్పుడు, ఆరోపణ వచ్చిన తర్వాత ఆయన పోయి హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు బెదిరించి మళ్ళీ కాంప్రమైజ్ చేసి యథా రాజా తదా ప్రజ అన్నట్టు నడుచుకుంటూ పోతున్నారు. ఆ విధంగా పోవడం తప్పు. ఆ విధంగా పోకుండా పూర్తి స్థాయిలో వీళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ వాస్తవాలు అనేది మనకు వీడియోల ద్వారా వాళ్ళు చూపిస్తున్నారు కదా, ఆమె వాయిస్ ఇస్తుంది కదా. ఆమెకి ఒక మహిళ వచ్చి నీకు రోడ్డు మీదకి వచ్చిన విచ్చలవిడిగా చెప్పేటప్పుడు అందులో అంత బరితెగించి వచ్చి చెప్పాల్సినంత అవసరం ఎమ్మెల్యే గారి మీద ఉండదు కదా. ఎమ్మెల్యే గారు అంటే ఆశామాషం కాదు కదా. ఆ నియోజకవర్గంలో ఆమె చెప్తాను కదా, నేను మిమ్మల్ని అనుకుంటే అటుపక్క నుంచి వస్తున్నా, ఇటుపక్క నుంచి వస్తున్నా, ఇటుపక్క నుంచి మహిళా ఆరోపణలు చేస్తున్నా, అటుపక్క నుంచి అటుపక్క ఎమ్మెల్యే చెప్తున్నారు, శ్రీధర్ చెప్తున్నారు, శ్రీధర్ తల్లి చెప్తున్నారు. విచారణ జరిగిందంటే ఒక క్లారిటీ వస్తుంది కదా. 1 వీక్ టైం అడిగారు కదా. ఈ 1 వీక్ తర్వాత కమిటీ ఎటువంటి నివేదిక ఇస్తుంది, ఆ నివేదికలో ఎటువంటి విషయాలు తెలుస్తాయి, ఈ మహిళ దగ్గర నుంచి వస్తున్నటువంటి వెర్షన్స్ ఏంటి, దీనిలో నిజంగానే రాజకీయ కోణం ఉందా, లేదా నిజంగానే ఆ మహిళని అన్యాయం చేయాలని చెప్పి చూసారా, ఇవన్నీ కూడా క్లారిటీ వస్తుంది కదా. ఆ రోజు మరొకసారి డిస్కస్ చేద్దాం. మోహన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మోహన్ రెడ్డి గారు, ఏం జరిగింది ఏంటి అనేది ఒక వారం రోజుల పాటు విచారణకి ఆదేశించారు కాబట్టి, విచారణకి హాజరవ్వాలని చెప్పారు కాబట్టి అరవ శ్రీధర్ని విచారణ అయిన తర్వాత ఎటువంటి నివేదిక జనసేన కమిటీ ముందు ఉంచుతారు, ఒకవేళ కమిటీ ఇచ్చినటువంటి నివేదికలో ఉన్న విషయాలని బయట పెడతారా, యాక్షన్ తీసుకుంటారా, తీసుకుంటే ఏ విధంగా ఉండబోతున్న